కూటమి సర్కార్ వచ్చింది. గత ప్రభుత్వంలో ఇన్ని అప్పులు చేశారు, మేము శ్వేతపత్రాలు పలానా శాఖల మీద విడుదల చేస్తూ ఉన్నాము అని చెప్పి గత ప్రభుత్వ తప్పిదాలను ఎండగడుతున్న క్రమంలో 1 by 1 ఇది కోఇన్సిడెన్సో లేకపోతే ప్లాన్డో నాకు తెలియదు కానీ, ఎవరికి తెలియదు కానీ, ఈ శ్వేతపత్రాల నుంచి బూతు చిత్రాల ఎపిసోడ్ స్టార్ట్ అయింది సార్. ఇప్పుడు మొత్తం అంతా కూడా దీని చుట్టూనే జరుగుతోంది. విజయసాయిరెడ్డి ఇష్యూ, దువ్వాడ శ్రీనివాస్ ఇష్యూ, తర్వాత అనంతబాబు ఏదో ఒక వీడియో వైరల్ అయింది, అది ఆ తర్వాత ఇప్పుడు జరుగుతున్న జత్వాని ఇష్యూ అవ్వచ్చు. ఈ శ్వేతపత్రాల నుంచి బూతు చిత్రాలకు వరకు ఈ రాజకీయ నేను మీకు చెప్పింది అదే, శ్వేతపత్రాల నుంచి బూతు చిత్రాలకు ప్రయాణం అన్నది అది రాష్ట్రానికి ఏం పెద్ద గొప్ప మేలు చేసే విషయం కాదు. ఈ బూతు చిత్రాల్లో డర్టీ పిక్చర్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళ మీద చర్య తీసుకోండి. మీరు చర్య తీసుకోవడం చాలా ముఖ్యం. చర్య తీసుకున్న తర్వాత అవసరమైతే వాళ్ళని ఎక్స్పోజ్ చేయండి. అంతేగాని ఇప్పుడు మన మీడియాలో కానీ రాజకీయాల్లో కానీ చర్చ శ్వేతపత్రాల మీద కంటే బూతు చిత్రాల మీద చాలా ఎక్కువగా జరుగుతుంది. నిన్న కూడా మనం మాట్లాడేమో ఆ జత్వాని అనే ఆమె నటి వచ్చారు, ఆమె ఫిర్యాదు చేస్తారు, పోలీసులు చర్య తీసుకోవచ్చు. ఒక 3 పోలీసుల పేర్లు చెప్తున్నారు, ఆ అధికారులు, ఇవన్నీ చేయొచ్చు మీరు. కానీ అదే సమయంలో ఆ అంశమే చాలా ప్రధానమైపోయి ఒక విధంగా మీడియా సరుకులాగా ఇది మారిపోతుంది. ఇక్కడ ఇప్పుడు శ్వేతపత్రాల్లో మీరు ఆర్థిక లెక్కలు, ఇసుక దందా, ఎక్సైజు, ఇన్ని విషయాలు చెప్తారు. ఈ అప్పుల గురించి చెప్తారు, కేంద్రం నుంచి రావాల్సినవి చెప్తారు. వాటి మీద విధానాలకు సంబంధించిన సమస్యలకు సంబంధించిన చర్చ అది జరగకుండా ఇదే జరుగుతుంటే ఖచ్చితంగా ఈ బూత్ చిత్రాలు, వీళ్ళ యొక్క అసభ్యాలు, వాటి వల్ల రాష్ట్రానికి జరిగేవే. ఇదేం లేదు, తెలుసుకునేది కూడా ఏం లేదు. ఇలా చేయకూడదు, చేసిన వాళ్ళని శిక్షించాలి అనే ఒక అంశం తప్ప. ఇంకోవైపున ఏమవుతుంది, ఇప్పుడు జత్వాని వ్యవహారమే ఉంది. వైసీపీ వాళ్ళ మీడియా కనుక మనం చూస్తే అక్కడ ఏమీ లేదు, ఆమెదే తప్ప అన్నట్టుగా వాళ్ళు చెప్తారు. ఇది ఎక్కడ ఇది తీస్తుంది. సో వీ షుడ్ ఎండ్ ఇట్ సమ్వేర్. అండ్ వాటి ఇప్పుడు ఫామా ప్రమాదం జరిగింది, దాని మీద ఫర్దర్గా ఏమన్నా మనం చర్చలో సమాచారాలు ఏం లేదు. 1-2 రోజులు ఒక్కరోజు వార్త 22 మంది చనిపోతే, అంటే 22 మంది చనిపోతే అది వార్త కాదు. లేదు ఇప్పుడు ఇక్కడ గుడ్లవల్లేరు ఇది వస్తుంది. ఇక్కడ చేయాల్సిందేంటి, కల్ప్రిట్స్ ఎవరు అనేది కీలకమైంది. ఈ నెట్వర్క్లు ఎట్లా ఉన్నాయి, లేకపోతే అసభ్యమైనవన్నీ ఎలా పనిచేస్తున్నాయి, దీని మీద పెట్టాలి. అలాగే ఎక్సైజ్ అంటున్నారు, ఎక్సైజ్లో బెల్ట్ షాపులు అంతకుముందు కానీ ఇప్పుడు కానీ పెట్టిన వాళ్ళు ఎవరు, ఇసుక ఎలా మాయమైపోతుంది, ఈ విషయాల మీద జరగాల్సిన చర్చ అసలు ఆ చర్చ లేకుండా శ్వేతపత్రాలేమో ఇవ్వడంతో అవి అయిపోయింది. ఇంకా తర్వాత అంతా ఇది ఎందుకు జరుగుతుంది, ఇది నిజంగా నాకు చాలా ఆశ్చర్యం. నాకు ఈ దీంట్లో ఒక విధమైన మన మీడియా కూడా, నేను ఒకరిని అంటలేదు, మీడియా అయినా సోషల్ మీడియా అయినా రాజకీయంగా ఒకరినొకరు దూషించుకున్నారు, అయిపోయింది, ఎన్నికల వేడైపోయింది. సో రిటైనింగ్ ది వ్యూయర్ అనేది ఒక పెద్ద సమస్యగా మారుతుంది. సో వీక్షకులు అడ్డుపెట్టుకోవడానికి ఇదొక మసాలాగా కొంతమంది వాడుతున్న పరిస్థితి కూడా చాలా ఇది కలుగుతుంది. కావాల్సింది చర్య అండి. దిశ యాప్ చాలా పెద్దదన్న తర్వాతకు చాలా ఘటనలు జరిగాయి కదా. కాబట్టి ఈ విషయాల్లో అంటే నేను అంటుంది బూతు చిత్రాల్లో చర్యలు చాలా కీలకం. చర్చోపచర్చలు దానికంటే కూడా ఇంకోటి ఈ పర్మిసబిలిటీ ఇది మామూలు విషయంగా మార్చేయటం కూడా మహిళలకేమీ గౌరవప్రదమైన విషయం కూడా కాదు. ఇప్పుడు మీరు నాయకులను బేస్ చేస్తున్నారు, కానీ ప్రతి దాంట్లో ఇంకో సెకండ్ సైడ్ కూడా ఉంటుంది. ఇది తీవ్రమైన విషయం. నా ఉద్దేశంలో లోకేష్ మాట్లాడాడు ఈరోజు, నిజం చెప్పాలంటే వీటి